గైస్, రీసెంట్గా థియేటర్స్లో ఒక పథకం ప్రకారం అనే మూవీ అయితే రిలీజ్ అయింది కదా. అయితే నేను ఆ మూవీని జస్ట్ ఇప్పుడే చూసి రావడం అయితే జరిగిందండి. సో ఈ వీడియోలో మనం ఏంటంటే అసలు ఆ మూవీ ఎలా ఉంది ఏంటి అనేది డిస్కస్ చేద్దాం, ఓకేనా. అయితే ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మూవీలో స్పాయిలర్స్ లేకుండా బేసిక్గా స్టోరీ లైన్ ఏంటంటే గైస్, వైజాగ్లో ఒక కిల్లర్ ఏమో అమ్మాయిల్ని అతి కిరాతకంగా చంపేస్తూ ఉంటాడు. అయితే ఆ మర్డర్ కేసులన్నీ కూడా లాయర్ సిద్ధార్థ్ మెడకైతే చుట్టుకుంటాయి అన్నమాట. అయితే ఇక్కడ ఏంటంటే గైస్, తను ఆ మర్డర్లు చేయలేదని సిద్ధార్థ్ ఎలా నిరూపించుకున్నాడు, అసలు ఆ మర్డర్లు చేస్తుంది ఎవరు, ఇలాంటివన్నీ కూడా మనమైతే మూవీలో చూడాల్సి ఉంటుంది. సో మొత్తానికి అర్థమైంది కదా స్టోరీ లైన్ ఏంటి అనేది. అయితే ఇప్పుడు ఈ మూవీ ఎలా ఉంది అనే విషయానికి వచ్చినట్లయితే గైస్, మూవీ నాకైతే అంతగా నచ్చలేదండి. అండ్ ఇప్పుడు ఈ మూవీలో నాకు కనిపించిన ప్లస్ పాయింట్స్ ఏంటంటే, ఈ మూవీలో ఇంటర్వెల్కి ముందు వచ్చే కోర్టు సీన్ ఒకటి బాగుందండి. ఇంకా సెకండ్ హాఫ్లో ఒక 10 నిమిషాల ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్ కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఉందనే చెప్పాలి. లాస్ట్గా ఏంటంటే ఇందులో సాంగ్స్ అండ్ బీజిఎం కూడా పర్లేదు, బాగానే ఉన్నాయి. సో మొత్తానికి ప్లస్ పాయింట్స్ విషయానికి వచ్చినట్లయితే ఇదన్నమాట మ్యాటర్. అండ్ ఇప్పుడు ఈ మూవీలో నాకు కనిపించిన మైనస్ పాయింట్స్ ఏంటంటే గైస్, ఈ మూవీలో ఫస్ట్ హాఫ్ అంతా కూడా చాలా అన్నెసెసరీ సీన్స్తో బాగా స్లో పేస్లో రన్ అవుతుందండి. దీనికి తోడు ఈ ఫస్ట్ హాఫ్లో ఫోర్స్డ్గా ఒక లవ్ స్టోరీని కూడా పెట్టారు. పోనీ ఆ లవ్ స్టోరీ అయినా బాగుందంటే అది కూడా మనం ఇంతకుముందు చాలా మూవీస్లో చూసేసిన విధంగా పరమ బోరింగ్గా ఉందనే చెప్పాలి. అండ్ ఇక్కడ మెయిన్గా ఏంటంటే గైస్, ఇందులో హీరో క్యారెక్టరైజేషన్ బాగా వీక్గా ఉందన్నమాట. అలాగే ఇందులోని యాక్టర్స్ యొక్క పెర్ఫార్మెన్సెస్ కూడా అస్సలేం బాగాలేవండి. అండ్ చాలా క్యారెక్టర్స్కి డబ్బింగే అసలు సింక్ అవ్వలేదు. లాస్ట్గా ఏంటంటే గైస్, ఇందులో లాజిక్లెస్ సీన్స్ అయితే చాలానే ఉన్నాయి. అండ్ సాంగ్స్ బాగున్నా సరే వాటి ప్లేస్మెంట్ అయితే కరెక్ట్గా లేదు. సో మొత్తానికి మైనస్ పాయింట్స్ విషయానికి వచ్చినట్లయితే ఇదన్నమాట మ్యాటర్. అయితే ఇక్కడ ఓవరాల్గా ఏంటంటే గైస్, ఈ ఒక పథకం ప్రకారం మూవీ బాగుందా బాగాలేదనేసి అంటే నేను ముందు చెప్పినట్లు నాకైతే అంతగా నచ్చలేదండి. అండ్ నేను ఈ మూవీకి 5కి 1.75 రేటింగ్ ఇస్తున్నా. సో మీరు కూడా ఒకవేళ ముందే ఈ మూవీని చూస్తున్నట్లయితే మీరు దీనికి ఎంత రేటింగ్ ఇస్తారో అది కామెంట్ సెక్షన్లో చెప్పేయండి, ఓకేనా. దిస్ ఈజ్ లోకేష్ సైనింగ్ అవుట్. జై హింద్.